డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నేను మీ నటు రవికుమార్ని. ఈరోజు ఎఫ్డి రేట్స్ పెరిగినాయి అని చాలామంది అడుగుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మేలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి కదా, మరి ఈ పెరిగిన వడ్డీ రేట్లు ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లో మేము డిపాజిట్ చేయొచ్చా? వీటి మీద మీ అభిప్రాయం చెప్పండి అంటారు. వడ్డీ రేట్లు పెరిగిన మాట వస్తుంది కానీ వడ్డీ రేట్లు పెంచినవి చాలా మటుకు కూడా ఏవైతే స్మాల్ బ్యాంక్స్ ఉంటాయో స్మాల్ బ్యాంక్స్ పెంచడం జరిగింది. స్మాల్ బ్యాంక్స్ అంటే లో క్యాపిటల్ బేస్ తోటి వాళ్ళకి ఏంటంటే డిపాజిట్ బేస్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళకి అడ్వాన్సెస్ రేట్లు ఎక్కువ ఉంటాయి, సో స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దే కెన్ ఆఫర్ మోర్. స్ప్రెడ్ అంటే ఏంటి? వాళ్ళు ఎక్కువ వడ్డీ కలెక్ట్ చేస్తారు అండ్ వడ్డీ కూడా మనకి ఇచ్చేందుకు కూడా డిపాజిటర్స్ కూడా వడ్డీ ఎక్కువ ఇస్తారు. కానీ అలా అని చెప్పి ఇలాంటి బ్యాంకుల్లో కనుక మనం వెళ్ళి 9.1% ఎంతో పీక్ రేట్లో ఉన్నాయి, ఇలాంటి 9.1% ఉన్నటువంటి ఈ బ్యాంకుల్లోకి మనం పెడితే మనకి కొంచెం రిస్క్ కాంపోనెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంత ఆర్డర్ మనీని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నాము? రిస్క్ లేకుండా ఉంటుందని పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నాము? మనకి వడ్డీ సమయానికి మన అకౌంట్లో పడుతుందని చెప్పి పెడుతున్నాము. దాని మీద కనుక మనం ఆధారపడి ఉంటాం. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్మాల్ బ్యాంక్స్ వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయకండి, వాటిల్లో మీ ఫండ్స్ డిపాజిట్ చేయకండి. మీకు కొన్ని కమర్షియల్ బ్యాంక్స్, సోషల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ బ్యాంక్స్ అలాంటి వాటిలో పెట్టండి. మేబీ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో పెట్టుకోవచ్చు. అది మంచి స్టాండర్డ్ బ్యాంకే. ఐడిఎఫ్సికి ప్యాటర్నేజ్ ఉంది, ఇట్స్ ఎ గ్రూప్ బ్యాంక్ కాబట్టి అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అమాంగ్ ఆల్ అదర్స్. ఇవన్నీ కూడా నేను చెప్పేది కామన్, అంటే బిలో 60 years వాళ్ళకి. అబోవ్ 60 years సూపర్ సీనియర్ సిటిజన్స్ అని 2 రకాలు మళ్ళీ ఉన్నాయి. అబోవ్ 60 years వాళ్ళకి కొన్ని బ్యాంకులు 0.5 to 1% వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నారు. సూపర్ సీనియర్ వాళ్ళకి మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకొక 0.25 to 0.5% సూపర్ సీనియర్ సిటిజన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ ఏజ్ని బట్టి మీరు జనరల్గా ఓల్డ్ ఏజ్లోనే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్కి జనాలు వెళ్తారు. కాబట్టి మీరు కనుక సీనియర్ సిటిజన్స్ అయితే మీ సీనియర్ సిటిజన్ అడ్వాంటేజెస్ అన్నీ తీసుకుని, పోస్ట్ ఆఫీసులో కూడా మంచి స్కీమ్ ఉంది. పోస్ట్ ఆఫీసులు ఇటు పక్కన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇంక్లూడింగ్ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇందాక చెప్పిన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ మన కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇవి కాక మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.25% ఎక్స్ట్రా ఉంటుంది అక్కడ చూసుకుని, ప్లస్ సీనియర్ సిటిజన్ కాబట్టి 1% ఇచ్చే బ్యాంకులు ఉంటాయి అక్కడ చూసుకుని, తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బ్యాంకులన్నీ కూడా ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే పీరియడ్కి ఉండదు. అంటే ఏదైనా బ్యాంకులో దాని మిస్ మ్యాచ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్, ఏఎల్ఎం అంటారు. ఏఎల్ఎం మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర డబ్బులు 3 yearsలో మెచ్యూర్ అయినటువంటి ఏమైనా ఉంటే డిపాజిట్స్, దానికి తగ్గ డబ్బులు లేవు అని అనుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారు, 3 years వాటికి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, మళ్ళీ 4 years వాటికి తక్కువ ఇవ్వచ్చు, 5 years ఏమో వాటికి మళ్ళీ ఎక్కువ ఇవ్వచ్చు. కాబట్టి అదంతా కూడా వాళ్ళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఈచ్ ఇండివిజువల్ పీరియడ్కి బకెట్స్ అంటారు. ఆ బకెట్ ప్రకారంగా వాళ్ళు రేట్లు నిర్ణయిస్తారు. కాబట్టి మనం అవన్నిటికీ చూడుకోకుండా ఎక్కడ మనం పెట్టదలుచుకున్నాం, 2 years పెట్టదు, 24 monthsకి ఏ బ్యాంక్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే, అది చూసుకుని దానిలో అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తే మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 0.5 or 1% వాళ్ళ పర్టికులర్ పీరియడ్కి ఇస్తారు. ఆ విధమైనటువంటి వాటిల్లో మీరు పెట్టండి. కొన్ని బ్యాంక్స్లో 555 days అని ఇస్తారు, 750 days అని ఇస్తారు. అది ఆ వాళ్ళు ఎలా అట్రాక్టివ్గా 750 daysకి డిపాజిట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దట్ విల్ బి డెఫినెట్లీ మోర్ దాన్, అంటే మిగతా వాటికి ఇచ్చే 2 years అండ్ 3 yearsకి ఇచ్చే వాటికంటే కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ పర్టికులర్ బ్యాంకుకి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకోండి. బ్యాంకులో డిపాజిట్ చేయడం అన్నది చాలా అసలు, ఎందుకంటే మనం అందరూ చేసేది దేనికి బ్యాంకులో డిపాజిట్ అంటే, మనకి అటు ఒక పక్కన లిక్విడిటీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిమేచ్యూర్గా మనం డబ్బులు తీసుకోవచ్చు. రెండవ పక్కన ఫుల్ సాలిడ్ సెక్యూరిటీ, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మనకి కావాల్సిన విధంగా వాళ్ళు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టుకుని మన వడ్డీ మన అకౌంట్కి జమ అయిపోతుంది. ఆ వడ్డీని మనం వాడుకోవడానికి మనకు అందుబాటులో డబ్బులు ఉంటాయి. మనం ఎవరిని ప్రాధాయపడక్కర్లేదు, మన మీద మనం హ్యాపీగా బతకచ్చు. కాబట్టి బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఈ 0.5%, 1% వీటికి చూడకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాండర్డ్ బ్యాంకా కాదా, షెడ్యూల్డ్ బ్యాంకా కాదా, మనకి డిఐసిసిసి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా అని చెప్పి చూసుకుని, మీరు ఇక్కడ కూడా
4-5 బ్యాంకుల్లో పెట్టుకుంటే 4-5 చోట్ల కూడా డిఎస్సిసి కవరేజ్ వస్తుంది, మనకి సేఫ్టీ ఉంటుంది, మనకు వడ్డీ రేటు కూడా బాగుంటుంది. ఎక్కడ వడ్డీ రేటు ఉంటే అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేయండి. దానికి మనం రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి, మన నియరెస్ట్గా ఎక్కడ చూస్తే అక్కడ బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి, కొన్ని బ్యాంక్స్ ఆన్లైన్లో కూడా మనం డిపాజిట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించాయి కాబట్టి, వాళ్ళది జస్ట్ ఆ యాప్ ఎవరైతే అన్ని బ్యాంక్స్ ఆల్మోస్ట్ డెవలప్ చేస్తే ఆ యాప్లో మనం ఒకసారి రిజిస్టర్ అయితే మన అకౌంట్కి అటాచ్ చేసుకుని అక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకు కావాల్సిన పీరియడ్కి ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. ఆ విధంగా ఈ డిపాజిట్స్, ఎలక్ట్రానిక్ డిపాజిట్స్ కూడా మనం ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి మీద లోన్లు కూడా తీసుకోవచ్చు. బ్రాంచెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, బ్యాంకులు చిన్న బ్యాంకులు, ఎందుకంటే నేను చెప్పకూడదు, పద్ధతి కాదు అది, కాబట్టి నా సంస్కారం అడ్డొస్తుంది, నేను చెప్పని పేర్లు. చిన్న బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్ లాంటి బ్యాంక్స్ ఇదివరకు గతంలో ఎన్నో విడిపోయినాయి, చరిత్రలో కలిసిపోయినాయి. అలాంటి బ్యాంక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తున్నాయి. ట్రాప్ కాకండి. సొసైటీస్ అని చెప్పి, కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి అట్లాంటివి కూడా కొన్ని ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాయి. వాటిలో కూడా మీరు డిపాజిట్లు పెట్టకండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఆ పెట్టిన రేట్ ఇంట్రెస్ట్ కంటే కూడా ముఖ్యంగా మనం పెట్టినటువంటి అసలు మొత్తం ప్రిన్సిపల్ మొత్తం ఏదైతే ఉందో అది సేఫా కాదా, అది సెక్యూర్డా కాదా, ఆ విధంగా చూసుకుని మీరంతా కూడా ఇదే చెప్పినట్టుగా కమర్షియల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో పెట్టండి. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే కాలంలో 10 ఏళ్ల తర్వాత అయినా 5 ఏళ్ల తర్వాత అయినా కూడా ఎప్పుడైనా సరే మనం పెట్టిన డబ్బుకి భద్రత ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే మనకు కావాల్సింది ఒక ఇంట్రెస్ట్ ఒకటే కాదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటే కాకుండా ఆ బ్యాంకు యొక్క పర్ఫార్మెన్స్ కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ బ్యాంకుకి ఎంత సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉంది అని తీసుకుని మీరు ఆ విధంగా వెళ్ళండి. ఓకేనా? సో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగిన మాట వాస్తవమే, పెరుగుతున్న మాట కూడా వాస్తవమే. రాబోయే కాలంలో మళ్ళీ కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది. క్రెడిట్ డిమాండ్ పెరిగితే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మీరంతా కూడా దీనికి ఇప్పటిదాకా మనకి ఎక్కడ కూడా సాలిడ్గా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపాజిట్స్ లేవు. కాబట్టి మీరంతా కూడా చూసుకుంటూ ఏ రోజైతే మనకి బాగా అంటే 1% పెరిగింది అనుకుంటే అప్పుడు ప్రిమేచ్యూర్ చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ డిపాజిట్గా వేయండి. అదొక్కటే మనకు ఉన్నది. కాబట్టి మనం ఏంటంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి మనం డిపెండ్ అయి ఉంటాం. కాబట్టి అందరూ కూడా అసలుకు మోసపోకుండా అసలు జాగ్రత్త, వడ్డీ తర్వాత. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.